మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారత దిశగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. 31వ డివిజన్ ముత్యాలపాడులోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో డివిజన్ పరిధిలోని ICDS లో నమోదు చేసుకున్న గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని టీడీపీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండ ఉమామేశ్వరరావు ముందుగా మహిళలకు పసుపు కుంకుమను అందజేసి శ్రీమంతాలు నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం దిశగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని అన్నారు. ఇకపై సిలిండర్ బుక్ చేసిన తర్వాత కాకుండా ముందుగానే గ్యాస్ సిలిండర్ నగదు మహిళల బ్యాంక్ ఖాతాలో పడేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. అమ్మ ఒడి గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేదని, టీడీపీ ప్రభుత్వం కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరికీ 15,000 రూపాయల చొప్పున అందజేస్తున్నామన్నారు. మహిళలకు 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలలో జూన్ నెలలో వేసేలా చర్యలు చేపట్టామన్నారు. జూన్ నెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లుగా చెప్పారు. పేద బడుగు వర్గాలకు పెద్దపీట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. గర్భిణీ మహిళ ఆరోగ్య పరిరక్షణ రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ICDS ద్వారా పోషకాహారం అందజేస్తున్నామని, గర్భిణీ మహిళలకు 12 బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల సామూహిక శ్రీమంతం కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండ ఉమ హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే ఉమ సారథ్యంలో డివిజన్ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరీమణులకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయలు పెంచి 4,000 చేసాం. 3,000 రూపాయలు ఇచ్చే వికలాంగులకి 6,000 చేసాం. 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ గ్యాస్ బండ్లు కూడా రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేసేటట్టు, వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించేటట్టుగా ఇప్పుడే పాలిట్ బ్యూరో మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి, చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున. గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బులు ఇప్పుడు 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయల చొప్పున, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయల చొప్పున ఇచ్చేటట్టుగా ఈ నెలలోనే, వచ్చే నెల నుంచి మహిళలకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇచ్చేటట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి రూపాయిని ఇటు సంక్షేమం అటు అభివృద్ధికి ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉన్నాం. ఉచిత బస్సు కూడా త్వరలోనే మహిళలకి మొదలు పెడతాం జరుగుద్ది. అన్ని రకాలుగా ఇటు కుట్టు మిషన్లు మహిళలకు నేర్పిస్తున్నాం, అటు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి రాజేషు, ఇన్ఛార్జి బాబీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మంచి కార్యక్రమం, గర్భిణీ స్త్రీలందరికీ, డివిజన్లో ఉన్న అందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమాలు పెట్టి సొంత కుటుంబం, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారో ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి చీర, సారె, పసుపు, కుంకుమ, పళ్ళు, స్వీట్లు అన్నీ కూడా పెట్టి మరి ఈ రోజున వాళ్ళకి దీవించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. మా చెల్లెళ్ళకి, అక్కలకి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఈ డివిజన్ కమిటీని అభినందిస్తాం. బొండ ఉమామేశ్వర గారి ఆధ్వర్యంలో మన సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఘన విజయంగా చేశామండి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, డివిజన్ కమిటీ సభ్యులందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమంతం ఇవాళ 15 మంది దాకా ఇచ్చామండి. వాళ్ళకి పసుపు, కుంకుమ, చీరలు, వాళ్ళకి పండ్లు, పోషకాహారం అని ఇచ్చామండి.